సందర్భంగా మేము అన్నాం, తెలంగాణలో ఉద్యమం చేసినటువంటి ఆడబిడ్డలకు బల్లె పోతే మరుగుదొడ్లు లేవు, కానీ నువ్వు పెట్టుకున్నటువంటి బాత్రూమ్ మాత్రం పుల్లప్పుడు అద్దాలు పెట్టుకున్నావు, సిగ్గాలు పేలేదా కేసీఆర్ మేము అన్నాం. తెలంగాణ ఇస్తానన్నట్టు ఆమె ఇవ్వకపోతే సోనియా గాంధీ నిన్ను బజార్కి ఇస్తానని నువ్వు కరెక్ట్ అవుతుంది, కానీ పోరాడినటువంటి ఆడబిడ్డకు బాత్రూమ్ లేవురా, నువ్వెట్లా కట్టుకున్నావు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ 50 కోట్లతో అని చెప్పి అడగడం తప్ప. రైతులకు రుణమాఫీ ఉన్నదా అంటే ఏకమొత్తంలో ఇవ్వడం సాధ్యం కాదంటావు. కేజీ టు పీజీ అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తావు, ఇదే పద్ధత అని అడగమా? దీక్ష చేస్తావు, ఎందుకు చేయం? కేసీఆర్ మంత్రివర్గంలో ఒకనాడు చంద్రబాబు మినిస్టర్గా చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్ననాడే హైదరాబాద్ లో సెక్రటేరియట్ దగ్గర ధర్నాలు తల ఉండేది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఒక ధర్నాకు ప్లేస్ ఉండేది, కానీ సమైక్య పాలకులు సెక్రటేరియట్ దగ్గర కష్టమవుతుందని చెప్పి ఒక ధర్నా చౌక ఇంద్ర పార్క్ దగ్గర తీసుకుని ఇది పెట్టుడే అన్యాయం. అంటే కేసీఆర్ ఏమనంటే నా రాజ్యంలో ధర్నాలు ఉండవు, మీరు ఎప్పుడంటే అప్పుడు సెక్రటేరియట్కి వచ్చిపోవచ్చునండి. సెక్రటరీకి మనిషి పోయే పరిస్థితి ఉన్నదా? విద్యార్థి సంఘం పిల్లలు నిన్నగాక మొన్న పోయిన విషయం చెప్తానికి పోతే 6 పిల్లలు పిట్టలు గద్దలు ఇక్కడ అనుకుని వెళ్ళిపోయారు. ధర్నా చౌక్ లో ధర్నాకు దిగితే దీక్ష చేయలేరు, కోదండరాం దీక్ష చేస్తే చేయలేరు, చెరుకు సుధాకర్ దీక్ష చేస్తే చేయలేరు. ధర్నాలు ఉండవు అంటే అర్థం ధర్నాలు చేయలేమనా? రాచరికపు ప్రభుత్వంలో కూడా యాగాలు చేస్తుంది కదా, ఆయన యాగాలు చేసి చిరంజీవి స్వామిని ముఖ్యమంత్రి స్థానంలో సీట్ల కూర్చోబెట్టి మనందరిని అవమానం చేసినటువంటి చిరంజీవి స్వామి చెప్పినటువంటి రాముని రాజ్యంలో కూడా అన్యాయం అయితే అర్ధరాత్రి అయ్యా రాముడా ఈ రాజ్యంలో ఏం అన్యాయం అని చెప్పి ఒక ధర్మగన్న కొడితే రాముడు ఆరి పక్క నుండి కూడా వదులుకొని కిందికి రావాలి అని వెనకటి లెక్క. కానీ ఇవాళ దొరవారి రాజ్యంలో ఎవడు ధర్నాలు చేయడానికి వీల్లేదు, ఎవడు సమస్య చెప్తానికి వీల్లేదు. అంటే ఏం జరగాలి మన తెలంగాణలో? అందుకోసం మేము కొత్తగా వచ్చేటువంటి పార్టీ మేము ప్రకటిస్తున్నాం, యావత్ తెలంగాణ బిడ్డల తరఫున ప్రకటిస్తున్నాం. మనోహర్ గారు అందరు ఇక్కడ ఈనాటికి 25,000 మంది ఉద్యమకారుల చరిత్ర రికార్డు చేసినాం. వేలాది మంది ఈ రోజు కూడా పేపర్లు వచ్చింది. నల్లగొండ జిల్లా ఆలయ కమ్యూనిటీ అంజిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో నష్టపోతే మొత్తం ఎక్కడ గడపలేదు, దిక్కర గడపలేక కష్టాలు ఉన్నాయి. ఇవాళ ఇంకొక ఉద్యమ మిత్రుడు ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాడు. సత్యనారాయణ నల్లగొండ బిడ్డనే పిచ్చోళ్ళకి రోడ్డు మీద తిరుగుతున్నాడు. మొన్న తిరుమల మల్లేష్ గౌడ్ పిలవాలి కొమరల్లి దగ్గర ఉద్యోగం దొరకక ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పుల యాకస్వామి నల్లగొండ బిడ్డ యాదవుడు, జీవితం అంతా తెలంగాణ యాకస్వామి అనేది ఒక్కడే తిరుగుతుంటే ఏకలింగం కాబట్టి అని చెప్పి ఏకస్వామిని బలాయించేటోళ్ళు. అయినా తెలంగాణ కోసం 10 సార్లు జైల్లో పోయి మిలియన్ మార్చ్ పాల్గొని అనాథ లెక్క చచ్చిపోయాడు ఆయన కింద పడి. పైసలు అప్పు ఎటు తొయ్యక. ఇంతమంది ఉద్యమకారుల యొక్క బలిదానం ఉన్నది కాబట్టి ఈ బలిదానంలో ఉన్నటువంటి ఈ కష్టకాలం నుంచి ఉద్యమకారులకు ఖచ్చితమైనటువంటి లబ్ధి జరగాలి. దానికి రాజకీయ ప్రక్రియ తప్ప మరో మార్గం లేదని మేము ఛాలెంజ్ చేస్తాము. ఈ రాష్ట్రంలో కూడా రేపు భవిష్యత్తులో ఉద్యమకారుల ప్రభుత్వం వస్తే 10,000 ఎకరాల భూమిని తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలకు తీసుకొస్తాం, కేటాయిస్తాం. నువ్వు ఏదైతే 100 కోట్ల బిల్డింగ్లు కొనుక్కుతున్నావో ఆ ఇంద్ర భవనానికి తెలంగాణ అమరవీరుల సంక్షేమ భవన్గా తీసుకొని వస్తాం, తప్పకుండా తీసుకొని వస్తాం. ఏ ధర్నా చౌకులో అవుతుంది వాళ్ళ తెలంగాణ బిడ్డల్ని వాళ్ళ ధర్నా చేయిస్తారు కదా, ఆ ధర్నా చౌకులో పట్టే 10 ఎకరాల భూమిని ధర్నా చౌకులో స్పష్టంగా ప్రభుత్వం నిర్వహించి ఒక ఐఏఎస్ అధికారులు పెట్టి ఏంది నీ బాధ అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నీ బాధ అంటే కింది నుంచి ఉద్యమకారుల నుంచి కనుక నాయకుడు వస్తే వీళ్ళకి ఏం బాధలు ఉన్నాయి వినేటువంటి అవకాశం ఉందనేది ఏం పద్ధతి కావాలని అనుకోవాలి తప్ప సెక్రటరీకి తాళాలేసి 100